ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీమాత్రే నమః. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్జ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. శ్రీ భూనీలా సమేత గోదారంగనాథ స్వామినే నమః. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీ. గోదాదేవి చెరులతో కలిసి స్నానవ్రతం ఆచరించి నందుని ఇంటికెళ్ళి ద్వారపాలకులను దగ్గర నుండి ఒక్కొక్కరిని నిద్ర లేపుకుంటూ వారందరినీ ప్రార్థిస్తూ వారందరి అనుగ్రహాన్ని పొంది కృష్ణుణ్ణి కూడా వచ్చి తమను అనుగ్రహించమని ప్రార్థిస్తూ చెప్తూ ఉంది. ఈవిడ ఈ పాసురాలు నిద్ర లేపడానికి పాడినట్లుగా పాడిన ప్రతిరోజు తాను ధరించినటువంటి పూలమాలలు స్వామివారికి అర్పణ చేసేది. స్వామికి తాను ధరించిన మాలలు మాత్రమే ప్రీతికరమని ఆయనే విష్ణుచిత్తుడికి చెప్పి అంగీకరింపచేయడం కూడా జరిగింది. అయ్యుండి కూడా తాను చేసినటువంటిది సరైంది అవునో కాదో అనేటటువంటి మాటతో చెప్తూ ఉన్నది, ప్రార్థిస్తూ ఉన్నది. కడవైగల్ பின்சென்று காணம் சேர்ந்தோன்போம் அறிவொன்றுமில்லாதவாயக்குலத்து உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியம் நாமுடையோம் குஷை ஒன்றுமில்லாத கோவிந்தா உந்தன்னோடு உழவேல் நமக்கிங்காளிக்க ஒளியாடு அறியாது பிள்ளைகளோம் அன்பினால் உந்தன்னை சிறு பேரளத்தனவும் சீரி அருளாதே இறைவா நீ తారాయ్ పഴయ్యేలోరెంబావాయ్. ఏదైనా సరే మనం పూజాధికాలు చేసిన తర్వాత మేము చేసినటువంటి దాంట్లో ఏదైనా యదక్షర పద భ్రష్టం మాత్రహీనం చేద్భవేత్ అని ప్రార్థించుకుంటూ ఉంటాం కదా. అదేవిధంగా ఈవిడ కూడా ప్రార్థన చేస్తోంది. మేము చేసాం, మాకు తోచింది చేసాం, అది ఎంతవరకు సరైందో నువ్వు చెప్పాలి, మాకేం తెలుసు. పశువుల వెంట వాన్ని మేపటానికి అడవికి పోయి అక్కడే ఎక్కువగా శుచి నియమం మొదలైనటువంటివి ఏమీ లేక తిని జీవించి ఉండడమే ప్రయోజనంగా తిని తిరుగుతున్నాం మేము. ఇది మా ధర్మం, మా జీవన విధానం. ఇది ఏమీ జ్ఞానం లేని మా గోపవంశంలో మాకు సజాతీయుడవై నీవు జన్మించిన పుణ్యమే మాకున్న పుణ్యం. మాకెన్ని లోపాలున్నా తీర్చగలిగినట్టు ఏ లోపం లేని వాడివి కదా నువ్వు. గోవిందా, మాధవ, ఓ స్వామి, నీతో మాకు గల సంబంధం పోగొట్టుకొనడానికి వీలు లేనటువంటిది. నీతో మాకున్న సంబంధం ఎప్పటికీ కూడా అలాగే ఉండాలి. కాదంటే పోతుందా? పోదు. కృష్ణుడు గోపకులంలో జన్మించాడు అన్న మాట కాదని ఎవరన్నా అంటే సరే కాదు కదా. ఎవరవునన్నా కాదన్నా అదే, నువ్వు తెంచుకున్నా పోదది. అటువంటిది మర్యాద, మనకున్నటువంటి సంబంధం. లోక మర్యాదలు ఏమీ తెలియని పిల్లలం మేము. అందుచేత ప్రేమతో నిన్ను చిన్న చిన్న పేర్లు పెట్టి పిలిచాం మేము. దానికి కోపం తెచ్చుకుని మమ్మల్ని అనుగ్రహించకుండా ఉంటావేమో. అది మేము ప్రేమతో అన్నదే కానీ నిన్ను తక్కువ చేయాలని కాదు. మేమేం కోరుకుంటున్నామో
దాన్ని మాకు ఇవ్వు. మేమేం కోరుకుంటున్నాం? పజ అనే వాయిద్యాన్ని కోరుకుంటున్నామంటే మా అంతటి మేము అడిగామా? నువ్వేగా మీరు చేసే వ్రతానికి బాగుంటుంది, వాయిద్యం ఇస్తాను రండి అని చెప్పావు. చెప్పిన తర్వాత వచ్చాక అది మాకు ఇవ్వాల్సి ఉంటుంది కనుక ఆ పజ నీవు అన్నారు. మళ్ళీ చెప్పుకోవాలి మనం ఇక్కడ. పజ అని ఆవిడ అంటున్నది, లేక పజ అని అంటున్నది వాయిద్యం మాత్రమే కాదు, పరము. ఇహము ఎలాగూ లభ్యమైంది. ఇప్పుడు మాకు కావాల్సింది పరం. పరాన్ని నువ్వు ఇవ్వవలసింది. మేం చేసినటువంటిది ఈ వ్రతం ఏదైతే ఉందో, నిన్ను కీర్తించిన విధానం ఏదైతే ఉందో, మేము ఆచరించిన నియమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎంత సరైనవో మాకు తెలియదు. ఎందుకంటే మా జీవన విధానం ఏమిటి? పశువులను తోలుకుని అడవిలోకి వెళ్తాం, అక్కడే తినేస్తాం. పెద్దగా మాకు కుడి ఎడమ తేడా తెలియదు. ఇది ప్రేమకు చిహ్నం అండి, తిండి దగ్గర కుడి ఎడమ తెలియకపోవడం. భాగవతంలో కృష్ణుడు గోపబాలులతో కలిసి చద్దులు ఆరగించేటటువంటి ఒక దృశ్యం ఉంది, వర్ణించారు. ఒక పెద్ద పువ్వులో ఉన్నటువంటి దుద్దులాగా మధ్యలో కృష్ణుడు కూర్చుంటే, పువ్వుకున్న రేకుల్లాగా మిగిలినటువంటి గోపబాలకులందరూ చుట్టూ కూర్చున్నారట. ఒకళ్ళు అక్కడ ఒక రాతిని శుభ్రం చేసుకుని దాని మీద తెచ్చుకున్న పదార్థాలు పెట్టుకున్నారు. ఒకళ్ళు ఆకులు తెచ్చుకున్నారు, ఒకళ్ళు పూల రేకులు తెచ్చుకున్నారు. అంటే మనం అన్నం తినే ఆహారం తీసుకోవడానికి పనికొచ్చేంత పెద్ద రేకులున్న పూలు ఉన్నాయన్నమాట అక్కడ, అవి తెచ్చుకున్నారు. ఇట్లా ఎవరికి తోచిన వాళ్ళు తెచ్చుకుని అక్కడ వాటి మీద భోజనాలు చేశారు. ఇక్కడ గుర్తుంచుకోండి, ఇది వినంగానే మనలాగా ఇంత అన్నం తెచ్చుకుని నేల మీద పెట్టుకుని కలుపుకుని తిన్నారని కాదు. అక్కడ వీళ్ళు సద్ది మూటలు తెచ్చుకున్నారు. ఆ మూటలు తెచ్చుకోవడానికి, మూట కట్టడానికి ఒక బట్ట ఉంటుంది. ఆ బట్ట లోపల ఇవన్నీ చెల్లాచెదరైపోకుండా ఉండడానికి ఏదో ఒక పాత్ర ఉంటుంది. ఈ పాత్రని వాటి మీద పెట్టుకున్నాడని అర్థం చేసుకోవాలి. అంతేగాని అలా రాయి శుభ్రం చేసుకుని రాయి ఇలా చేత్తో తుడుచుకుని దాని మీద అన్నం పెట్టుకుని తిన్నారు అని ఎవరో అన్నారు. ఏమైనా అవగాహన వాళ్ళది అంతవరకే ఉందని మనం అర్థం చేసుకుని నవ్వి ఊరుకోవాలి. ఇలా కూర్చున్నప్పుడు ఈ సద్ది తినేటప్పుడు ఒకళ్ళ చేతిలోది ఒకళ్ళు లాక్కున్నారట, ఒకళ్ళు తింటున్నది ఇంకోళ్ళు తీసుకున్నారట. వీళ్ళందరూ కూడా కృష్ణుడికి మేం తెచ్చింది తిను అని కృష్ణుడికి ఇచ్చారట, కృష్ణుడు ఇచ్చింది వీళ్ళు తీసుకున్నారట. ఇట్లా తీసుకునేటప్పుడు ఇదిగో తీసుకో అని ఎడం చేత్తో ఇచ్చారు. ఇదేమీ పెద్ద భవనమో ఒక పెద్దవాళ్ళు కూర్చునేటటువంటి ఒక విందు కూర్చున్న భోజనానికి కూర్చున్న పంక్తో కాదు కదా. వచ్చి జాగ్రత్త ఒక పదార్థం తర్వాత ఒకటి, ఒక పదార్థం తర్వాత ఒకటి, అలా ఒంటరిగా ఒక్కొక్కటి వడ్డించుకుంటూ రావడానికి ఉన్నదాన్ని ఇలా అందరూ చక్కగా కలగలుపుగా తిన్నారు. అంటే అంత మాత్రాన ఒకళ్ళు తిని ఇలా కొరికి పడేసింది రెండో వాళ్ళు తిన్నారు, అంత ఎంగిల్ తిన్నారు అనేటటువంటి అర్థం తీసుకోనక్కర్లా. ఒకళ్ళ దాంట్లోంచి ఒకళ్ళు తీసుకున్నారు అంతే. తెచ్చుకున్నది అక్కడ పెట్టుకున్నారు, అలా తెచ్చుకున్న దాంట్లో నీది నాకు బాగుందని వీళ్ళు ఇట్లా తీసుకుంటే, నీది బాగుందని వీళ్ళు ఇటు తీసుకుంటే, అట్లా ఒకళ్ళ దాంట్లోంచి ఒకళ్ళు తీసుకుని అప్పుడు తినడం మొదలు పెట్టారు. ఇది అర్థం చేసుకోవాలి. ఇంత అయోమయంగా తింటున్నారే, ఇతడు పరబ్రహ్మమా అని అనుమానం వచ్చి పరీక్ష చేయడానికి వచ్చాడు బ్రహ్మ, అది వేరే మాట. కనుక ఇలా కుడి ఎడమ తెలియకుండా శుచి మొదలైనవి నియమాలు పాటించకుండా తిన్నారు అంటే అన్నం తినడానికి ఒక సమయం చూసుకోవాలి, కాళ్ళు చేతులు కడుక్కోవాలి, కూర్చోవాలి, ఒకళ్ళు వడ్డించాలి. ఇలాంటి క్రమం లేదు వీళ్ళ జీవన విధానానికి అది సరిపోదు. ఎవరికి? పొలాలకెళ్ళి అక్కడ పాలు ఆవుల్ని మేపుకునేటటువంటి వాళ్ళకి. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మిగిలినటువంటి వాళ్ళందరూ చక్కగానే చేశారు, ఎక్కడ వాళ్ళు లోపాలు చెయ్యలేదు. ఎందుకు అంటే వీరందరికీ ఉపనయనాలైనాయి, గాయత్రి మంత్రాన్ని ఉపాసన చేసినటువంటి వారు కనుక శుచిగానే సమానంగా కూర్చుని చక్కగా ముందు ఔపోసనాధికాలు చేసి ఆ తర్వాతే భోజనం చేస్తారు. ఇది కృష్ణుడి గురించి మనం చూసిన చోట్ల తెలుస్తోంది. కాకపోతే పిల్లల గురించి చెప్పినటువంటి మాట ఇది, అంతే. మేము పిల్లల మంది కదా, ఈ నియమాలు పాటించడం తెలియని పిల్లల మంది. ఇది మాత్రమే గుర్తుపెట్టుకోండి. దీంట్లో ఏదో ప్రత్యేకంగా ఒకళ్ళ గురించి చెప్పారు, వాళ్ళకి నియమాలు లేకుండా
ఎడ్డి మడ్డి మేళాల్లాగా బతికారు అని మాత్రం అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎక్కడా వీళ్ళు చేసింది పని అడవికి ఆవుల్ని మేపుకోవడానికి తీసుకెళ్ళినప్పుడు చేశారు. ఇది ఎప్పుడూ కాదు. ఇది మాకేమిటంటే ప్రధానం ఆవుల్ని మేపడం, అవి మేపడానికి మేము ఉండాలి కనుక మేము తినాలి, తింటే గాని బతికుండం కనుక తినడం బతికుండడం అన్నదే ప్రయోజనంగా మేము ఇలా బతుకుతూ ఉన్నాము. ఎవరికైనా అంతే కదండి. వీళ్ళు చెప్పారు, మనం చెప్పాం. ఎంత చేసినా ఏమంటారండి, ఏదో ఉదర పోషణార్థం అనే కదా చెప్తారు ఎంతసేపును. ఎన్ని చేసినా సమయానికి తినాలన్న దానికే ప్రధానం. ఎందుకు తినాలంటే బతికుండడం. ఈ రెండు జీవితం యొక్క పరమ ప్రయోజనాలు. పరమ ప్రయోజనం బతికుండడం, బతికుండడానికి తినడం. ఇది మరి మేము అలాగే ఉన్నాము. ఏమీ జ్ఞానం లేని మా గోప వంశంలో నువ్వు మాతో సజాతీయుడుగా పుట్టావు. జ్ఞానం లేదా? ఎంతంత గొప్ప గొప్ప వేత్తలు ఉన్నారండి, పండితులు ఉన్నారండి. వీళ్ళందరూ చక్కగా గురుకులాలకి వెళ్ళారు, చదువుకున్నారు. కృష్ణుడు బలరాముడు చదువుకోలే? అందరూ చదువుకున్నారు. వీళ్ళు చదువు ఎక్కడ మర్చిపోతారో ఈ పశుపోషణలో పడి అని గురువులు వీళ్ళ దగ్గరికి మధ్య మధ్యలో వచ్చి ఒక్కసారి శిష్య సంచారం అనేటటువంటి దాన్ని చేసి వాళ్ళకి మరచిపోకుండా దాన్ని ఒకసారి మళ్ళీ పునశ్చరణ చేసి పెడుతూ ఉండేవాళ్ళు. ఆ సంగతి మనకి భాగవతం చదివితే తెలుస్తుంది. కనుక ఈ విధంగా చెప్పింది ఏమిటంటే తనని తాను అల్పంగా భావించుకోవడం అన్నది భక్తుడికుండే లక్షణాల్లో ఒకటి. అంతే. నేను అల్పుణ్ణి, నీకు కావలసినంత నేను ఇవ్వలేను, నా దగ్గర ఇంత ఉంది, ఇదే నా స్థాయి, నీ స్థాయి కాదు, అయినా నన్ను అనుగ్రహించు అని చెప్పడంలో ఏమీ లేదని కాదు అక్కడ అర్థం. మాకు జ్ఞానం లేదండి. జ్ఞానం లేకుండానేనా సర్వ ఉపనిషత్ సారంగా ఈవిడ పద్యాలు చెప్పగలిగింది. ఈ 30 కాదు ఈ పాసురాలు, 143 పాసురాలు ఇంతకు ముందే చెప్పిందే నాచ్యార్ తిరుమడి అనే పేరుతో లభ్యమవుతోంది. వీటన్నింటిలోనూ కూడా వ్యాకరణ దోషాలు వెతుకుదామన్నా దొరకవు, భాషా దోషాలు కనపడవు, భావ దోషాలు అంతకంటే లేవు. ప్రతిదీ కూడా లౌకికమైనటువంటి విషయాలు మాట్లాడుతున్నట్టుగానే కనపడుతూ వేదాంత విషయాలన్నిటినీ ప్రతిపాదించినట్టుగా కనపడుతున్నాయి. ఇది మామూలుగా చెప్తారు, నాకు ఇంతే వచ్చు అని చెప్పడం తెలివి యొక్కింత లేనియడా అని చెప్తామే. బాగా చదువుకున్న కొద్దీ కూడా నాకేం తెలియలేదనే జ్ఞానం కలుగుతుంది. అంత మాత్రాన తెలివి తక్కువ వాళ్ళమనా? కాదు కదా. తమ యొక్క వినయాన్ని ప్రదర్శించుకునే లక్షణం అది. అటువంటి జ్ఞానం లేని మా గోప వంశంలో నువ్వు జన్మించావు. మరి ఏం జన్మించింది అదే వంశం కదా. జ్ఞానం లేనివాడైతే యుగాంతం దాకా పనికొచ్చేటటువంటి బ్రహ్మ విద్య బోధ ఎలా చేశాడు? చేయలేడు కదా. లేకపోతే ఇది మాట వరుసకి అనే మాటలు. మా పుణ్యమయ్యా, నువ్వు మాతో పాటు జన్మించి మా వంశంలోనే నువ్వు కూడా జన్మించావు గనక మాది నిజమైనటువంటి పుణ్యం. మా పుణ్యం వల్ల నువ్వు మా వంశంలో జన్మించటమే. మాకెన్ని లోపాలున్నా తీర్చగలిగినట్టు ఏ లోపం లేని వాడివి నువ్వు ఉన్నావు. మాలో బోళ్ళు లోపాలు ఉండుంటాయి, కానీ ఈ లోపాలన్నీ కూడా నువ్వు తీర్చేస్తావు. నువ్వు ఒక్కడి ఉంటే ఇన్ని లోపాలు ఒక్కసారిగా కట్టగట్టుకుని మాయమైపోతాయి. అన్నీ లోపరహితంగా కనపడుతుంది. నువ్వు ఒక్కడివి చాలవా లోపాలన్నీ కూడా సరిచేయడానికి, అన్నిటినీ సరిదిద్దడానికి, ఎక్కడ లోటుంటే దాన్ని పూరించటానికి నువ్వు ఒక్కడివి చాలు కదా. అదే ఏ లోపం లేని వాడు నువ్వు ఉన్నావు కదా. నీతో మాకు గల సంబంధం పోగొట్టుకోవటానికి వీల్లేదు. ఎప్పటికైనా సరే కృష్ణుడు గోపబాలుడు అనే మాటే మాకు కావాలి. నీకు మాకు ఈ చుట్టరికమే ఉండాలి. ఈ చుట్టరికమే శాశ్వతంగా ఉంటుంది. ఎవ్వరు దీనిని కాదని అనడానికి వీల్లేదు, కాదు అనలేరు. కృష్ణుడు యాదవుడు కాదు అని ఎవరన్నా అంటారా అండి? గొల్లపల్లెలో పుట్టలేదు అని అంటారా? నంద యశోదల తనయుడు అంటారే గాని మరొక మాట అనరు కదా. తాతగారు మాతామహుడు రాజు అయి ఉండొచ్చు, ఈయన రాజు కాకపోవచ్చు. అంత మాత్రాన ఈ యాదవులెవ్వరికీ కూడా గౌరవం లేకుండా పోతుందా? కాదే. ఇది ఎప్పటికీ శాశ్వతంగా ఉండేటటువంటి చుట్టరికం. పైకి చెప్పినటువంటిది యాదవ కులం ఇలాంటి మాటలే, కానీ అసలు విషయం ఏమిటి? జీవాత్మ పరమాత్మలకు ఉండే సంబంధం శాశ్వతమైంది. జీవాత్మలన్నీ ఎందుకు తాపత్రయపడతాయి? పరమాత్మలో తాము చేరడానికి. అంటే అక్కడి నుండి వెలుగు రబ్బలుగా వచ్చారు గనక మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళడానికి తాపత్రయపడతాయి. ఎట్లా? పగలు ఇంటి నుండి బయలుదేరినటువంటి వాళ్ళు సాయంకాలం అయ్యేటప్పటికి ఇంటికే చేరాలనుకుంటారు, కానీ మరెక్కడికి వెళ్ళాలనుకోరు కదా. ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడెక్కడ తిరిగినా, ఏమేం చేసినా చివరికి
అమ్మయ్యా అని పడుకుని నిద్రపోవడానికి ఇంటికే చేరమా? ఎక్కడెక్కడ తిరిగినటువంటి వాళ్ళు తిరిగి ఇంటికి చేరినట్టుగా ఈ జీవులు ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఎక్కడెక్కడ ఉండి ఏమైనా సరే చివరికి ఏ వెలుగు నుండి వచ్చాయో ఆ వెలుగులో చేరడానికి ఇష్టపడతాయి, దానికోసమే ప్రయత్నిస్తాయి. అటువంటి ప్రయత్నమే జీవాత్మలన్నీ పరమాత్మని చేరుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నాలు. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చారు గనక మళ్ళీ అక్కడికే వెళ్ళడం అన్నది సరైనటువంటి పద్ధతి. మధ్యలో అటు ఇటు పెడితే దారి తప్పినట్టు అవుతుంది. దారి తప్పినా మళ్ళీ ఇటు వస్తారు, అంతేగాని అక్కడే ఉండడం ఉండదు. అందువల్ల ఈ సంబంధం, నీకు మాకు ఉండేటటువంటి సంబంధం ఏనాటికి పోదు. ఎవరైనా లేదు అన్నా కాదు అన్నా అది నిలవదు, ఉండడం మాత్రమే జరుగుతుంది. అసలు పోగొట్టుకోవడం మాకు ఇష్టం లేదయ్యా, నువ్వు మా వాడివి అంతే. ఏమండి చెప్తున్నది ఎవరు? గోదాదేవి శ్రీవిల్లిపుత్తూరులో ఉండేది. కానీ ఇవిడే ఏ భావనతో చెప్తోంది? తాను గోపికగా భావన చేసుకుని చెప్తోంది. గోపికలకి కృష్ణుడికి ఉన్న సంబంధం శాశ్వతం. తాను గోపికగా మారింది గనక తనకి కృష్ణుడికి ఉన్న సంబంధం కూడా శాశ్వతంగానే ఉంటుంది. ఇది ఏనాడు చెక్కు చెదరదు, స్థిరంగా ఉంటుంది. మాకు నీతో ఇంత ప్రేమగా ఉండడం, నువ్వు మా వాడు అనుకోవడం బాగానే ఉంది, కానీ మాకు లోక మర్యాదలు తెలియవయ్యా. అందువల్ల ఏం చేశాం మేము, నీ మీద ఉన్న ప్రేమతో నేను చిన్న చిన్న పేర్లు పెట్టి పిలిచాం. కొంతమందికి లోక మర్యాదలు తెలియవు, కొంతమందికే కాదు కొన్ని జాతులకు కూడా తెలియవు, కొన్ని ప్రాంతాల వారికి కూడా తెలియవు. గౌరవించాలంటే కొన్ని ప్రాంతాల వారు ఎదుటి వ్యక్తిని మీరు అంటారు, కొన్ని ప్రాంతాల వారు నువ్వు అంటారు. నువ్వు అంటే వాళ్ళేమీ చులకన చేసినట్టు తక్కువ చేసినట్టు కాదు, వాళ్ళ భాషలో గౌరవానికి సూచకంగా నువ్వు అనడమే. తెలుగు వాళ్లే వీళ్ళందరూ, అంత మాత్రాన తక్కువ చేయలేదే. అందువల్ల మాకు ఏదో మర్యాదగా మాట్లాడాలి అన్న సంగతి లోక మర్యాదలు తెలియవు. ఏదో మన ఆంగ్లంలో చెప్పాలంటే ఫార్మాలిటీస్ లేదా ప్రోటోకాల్, ఇవేం మాకు తెలియవు. మాకల్లా తెలిసింది ప్రేమ. కృష్ణుడు ఉన్నాడా, గబగబా తిండయ్యా, ఎక్కడ పెరుగు గిన్నుందా, మజ్జిగ గిన్నుందా, వెన్న ఉందా అని అంటాం. అప్పుడప్పుడు మాకు చెప్పకుండా కొన్ని అల్లరి పనులు చేస్తే నీ మీద కోపడ్డం కూడా తెలుసా. ఎక్కడో ఇంట్లో పెడితే నువ్వు వెతుకుపోతున్నావని మేము సందు చివర ఎక్కడో ఒక చిన్న సామాన్లు పెట్టుకునే గది లాంటి దాన్ని తయారు చేసి అందులో బాణాలు నిండా నెయ్యి దాచిపెడితే వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి, వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. లోపల ఉన్న బాణంలో ఉన్న నెయ్యి ఒక్క చుక్క కూడా లేదు. పోనీ నేల మీద ఒలికిపోయిందా అంటే అక్కడ నేల మీద కనపడలా. మాకు తెలుసు ఎవరు చేస్తుంటారు, నువ్వే. అప్పుడు మేము మీ అమ్మ దగ్గరికి వచ్చి చెప్పాము అనుకో, నీ మీద చాడీలు, అంత మాత్రం నీ మీద మాకు శత్రుత్వం ఉందా? నేను ఆ చాడీలు చెప్పాను, నువ్వు ఆ పని చేసావని. ఇవాళ మా ఇంటికి వస్తే వెన్న పెడతాం కదా, ఆ చాడీలు నిల్చుండేవి కాదే. నీకు మాకు ఆ సంబంధం అట్లా శాశ్వతంగానే ఉంటుంది. అదే ఆ శాశ్వతంగా ఉండే సంబంధంలో కొన్నిసార్లు మర్యాద లేకపోవడం కూడా జరగచ్చు. ఇద్దరు స్నేహితుల మధ్య పదవుల్లో తేడా వచ్చిందని స్నేహం చెడుతుందా? కొడుకు సామ్రాజ్యానికి అధిపతి అయ్యాడని చెప్పి తల్లి మీరు అని పిలుస్తుందా? నువ్వు అంటుందే గాని నువ్వింత పెద్దవాడివైపోయావు, అంత మాత్రాన మన చుట్టరికాలు పోతాయా? ఏమిటో అలవాటు చొప్పున నిన్ను ప్రేమ ఉన్న చోట మర్యాదలు అంతగా పట్టింపు ఉండదు, అసలు రావు కూడా లోపలికి. మీరు అంటే దూరంగా అనిపిస్తుందే చాలా మందికి, నువ్వు అంటే దగ్గరగా అనిపిస్తుందే. ఆ దగ్గరతనం కావాలి అంటే నువ్వు అనే పిలవాలి కదా. ఏ తల్లైనా కొడుకుని మీరు అంటుందా అండి? మీరు అంటే గౌరవమే, కానీ ఆ ప్రేమ ఎలా ఉంటుంది? అందువల్ల ప్రేమ ఎక్కువ మాకు నీ మీద. ఆ ప్రేమ కొద్దీ నిన్ను చిన్న పేర్లతో పిలిచాం. ఏముంది, ఏమన్నాం మేము? గోవిందా అని పిలిచాం, కెట్టయ్య అన్నాం, కన్నయ్య అన్నాం, ఇలాంటి పేర్లతో పిలిచాం. దొంగ అన్నాం, వెన్న దొంగ అన్నాం, చీర దొంగ అన్నాం. చేసావుగా నువ్వు ఆ పనులు, నిన్ను మేము ప్రేమగా పిలిచాం. అంత మాత్రాన మా మీద కోపం పెట్టుకుంటావా? చనువు, ప్రేమ, అంతే. మీరు చూడండి, భగవంతుడిని ఎవరైనా మీరు అని పిలుస్తారా? భగవంతుడు మనకు ఆత్మీయుడు, ఇక్కడ ఉంటాడు, మన గుండెల్లో ఉంటాడు. మన గుండెల్లో ఉండే భగవంతుణ్ణి రామా
మీరు దయ చూడరారా అన్నారు ఎవరన్నా? రామాను నన్ను దయ చూడు అని ఏకవచనంలోనే పిలిచాం. ఏకవచనంలో సంబోధన చేయడంలో ఉన్నటువంటి ఆత్మీయత ఇద్దరి మధ్య అడ్డంకులు లేకుండా, ఏ రకమైనటువంటి తడికలు గోడలు లేకుండా దగ్గరగా ఉండడం ఉంటుంది. మరి ఆ దగ్గరతనంతో చిన్నప్పుడు నిన్ను మేము చిన్న చిన్న పేర్లతో పిలిచామయ్యా. కృష్ణ అని పూర్తిగా కూడా పిల్ల, కన్న, కిట్ట ఇలాంటి పేర్లతో పిలిచాం. అంత మాత్రాన మా మీద కోపం తెచ్చుకుంటావా? తెచ్చుకోవద్దు కదా. మమ్మల్ని అనుగ్రహించటం మానద్దు కదా. అది ప్రేమతో, చనువుతో, నువ్వు మాకు దగ్గరగా ఉన్నావన్న భావనతో అన్నదే తప్ప నిన్ను తక్కువ చేసి కాదు, నీ మీద గౌరవం లేక కాదు. ఇదే మాట అర్జునుడు మనకి భగవద్గీతలో కూడా కనపడతాడు. నువ్వు ఇట్లాంటి వాడు అని తెలియక నిన్ను బంధుత్వంతో బావ అని, కృష్ణ అని రకరకాల పేర్లతో పిలిచాను, నీ సంగతి తెలియలేదయ్యా నాకు అన్నాడు. అంతేగాని చిన్నతనం నుంచి తన బంధువు అయినంత బంధువు గనక పెద్దవాడైనా అతడి పదవులతో పిలవరుగా ఎవరును. తల్లి కొడుకుని రాజా అని సంబోధించదే, రాజు అయినా గాని నాయనానే అంటుంది. అన్నం తిన్నావని పొట్ట చూస్తుంది, అంతేగాని రాజపాలన బాగుందా అని తర్వాత అడిగితే అడుగుతుంది. ముందు అన్నం తిన్నావా అని అడుగుతుంది కదా. అది ప్రేమకున్నటువంటి లక్షణం. అంతేగాని నిన్నేదో మేము తక్కువ చేశామన్న భావనతో మాకు ఇవ్వవలసిన దాన్ని తగ్గించు. మేము కోరుకున్నది ఏదైతే ఉందో దాన్ని ఏమాత్రం మాకు తగ్గించకుండా అడిగింది అడిగినట్టుగా ఏమడిగారండి వీళ్ళు మాత్రం? ఆయన ఇస్తానన్న పర అడిగారు. పర అన్నది వాయిద్యము కావచ్చు, పరలోకము కావచ్చు, ముక్తి కావచ్చు, పరమమైనటువంటి స్థితి కావచ్చు, ఉన్న స్థితి కన్నా అన్నిటికన్నా పైన ఉండేటటువంటి స్థాయి ఏదైతే ఉందో అది కావచ్చు. ఇవన్నీ మాకు ఇవ్వవలసి. భక్తిలో రాణల్ మీదిన ప్రేమ మాత్రమే భక్తి అనిపించుకుంటుంది. భక్తి అంటే ఇంతకన్నా ఎక్కువ ప్రేమ అని చెప్పడానికి వీల్లేదు అన్నదే ఉంటుంది తప్ప మరొకటి కాదు. అందువల్ల మేము నిన్ను చిన్న చిన్న పేర్లతో పిలిచామని నువ్వేమీ అనుకోవద్దు అన్నారు. ఇక్కడ ఈ మాటలు చెప్తున్నది ఎవరో అన్న సంగతి మనం ఒక్కసారి గుర్తుంచుకుంటే అర్థమైపోతుంది. ఎవరుంటున్నారు ఈ మాటలన్నీ? విల్లిపుత్తూరులో ఉన్న గోదాదేవి అంటోంది, విష్ణు చిత్తుడు పెంచినటువంటి గోదాదేవి అంటోంది. తనని తాను గోపిక అని అనుకుంది గనక ఆ భావనతో ఉన్నప్పుడు తానే ఆ కాలంలో ఆ ప్రాంతంలో ఉండి కృష్ణుడి వెంట పడినటువంటి గోపికలలో తాను కూడా ఒక్కతే అనే భావనతో చేసినటువంటి ప్రార్థన ఇది. కనుక మేము నిన్ను లోక మర్యాద తెలియదు, మాకు లోక రీతులు తెలియవు. ఎంతో ప్రేమ ఉంటుంది కానీ ప్రకటించటంలో నేర్పరితనం కొంతమందికి ఉండదు. అంత మాత్రాన ప్రేమ లేదని ఎట్లా అనుకుంటాం? భక్తి ఉంటుంది, భక్తి ఎలా ప్రకటించాలో తెలియనటువంటి తీర్లు చాలామందికి ఉంటాయి. అటువంటప్పుడు వారిని తెలియని వాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు, భక్తి లేని వాళ్ళు, ప్రేమ లేని వాళ్ళు అని అనుకోవడానికి వీల్లేదు. మేము కూడా అంతే. మాకున్న ఒకే ఒక అర్హత ఏమిటో తెలుసా? నువ్వు మేము ఒకే జాతిలో పుట్టాం, యాదవ కులంలో పుట్టాం. నువ్వు ఉన్న నేల మీదే మేము ఉన్నాం, నువ్వు ఉన్న కాలంలోనే మేము ఉన్నాం, నీతో మాట్లాడాం, నిన్ను చిన్న చిన్న పేర్లతో కూడా పిలిచాం కదయ్యా గౌరవించకుండాను. రకరకాల మాటలు మాట్లాడాం. అప్పుడప్పుడు చిన్న పేర్లతో పిలవడం కాదు, నేను తక్కువ చేసి కూడా మాట్లాడాం కదా, దొంగ అది ఇది అని. మరి అవన్నీ మనసులో పెట్టుకుంటావా? అవన్నీ మనసులో పెట్టుకుని మమ్మల్ని దయ చూడకుండా వదిలేస్తావా? వదిలేయద్దు. మేమేం కోరుకుని వచ్చామో అది మాకు ఇవ్వవలసినది అని ప్రార్థిస్తున్నారు. ఇది భక్తిలో ఒకానొక విశేషంగా చెప్తారండి. భక్తుడు తనని తాను చాలా అల్పుడుగా భావించుకుని దైవాన్ని అత్యున్నత స్థానంలో ఉంచి ప్రార్థించేటటువంటి పద్ధతి. ఎందుకంటే ఏ జీవుడు కూడా దైవం యొక్క స్థాయికి ఎదగలేడు, ఎంత చెప్పినా ఆ స్థాయి ఉండదు. కనుక తనని తాను తక్కువ స్థాయిలో ఉన్నాను అనే సంగతిని నిరంతరం గుర్తుంచుకుంటూ ఉండవలసినదే అని మనకి గోదాదేవి చెప్పిన ఈ పాసురం వల్ల అర్థమవుతూ ఉందండి. మేము ఆవుల్ని పెంచేవాళ్ళం మాత్రమే, అందువల్ల మాకు ఇంకేం తెలియదని చెప్పింది. ఈ అమాయక భక్తికే కదా కృష్ణుడు వసుడైపోయాడు. ఎవ్వరికీ లొంగని వాడు ఒక్క గోపికలకు మాత్రమే లొంగిపోవడానికి కలిగినటువంటి కారణం ఏమిటంటే వాళ్ళకున్నటువంటి అనన్యమైనటువంటి నిష్కల్మషమైనటువంటి భక్తి, అంత మాత్రమే. కనుక అటువంటి భక్తి ఇక్కడ గోదాదేవి ప్రదర్శిస్తూ ఉంది. మరి లొంగడా అటువంటి భక్తికి? స్వచ్చిష్టమాలికా బంధ గంధబంధురజిష్ణవే విష్ణు చిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం.
మాదృశా కించన త్రాణబద్ధ కంకణ పాణయే విష్ణు చిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. నిత్యభూషా నిగమ శిరసా నిస్సమోత్తుంగ వార్తా కాంతో యస్యాః కచ విలిలితై కామకోమాల్యరత్నైః సూక్త్యా యస్యా శృతి సుభగయా సుప్రభాతా ధరిత్రీ సైషా దేవీ సకల జననీ సించతాం మామపాంగైః. మాతా చేత్ తులసీ పితా యది తవ శ్రీ విష్ణు చిత్తో మహాన్ భ్రాతా చేద్యతి శేఖర ప్రియతమ శ్రీరంగధామాయది. జ్ఞాతారస్తనయాస్తదుక్తి సరసస్తన్యేన సంబద్ధితాః గోదాదేవి కథం త్వమన్యమనిశం సాధారణా శ్రీరసీ. స్వస్తి.